దేవుటే కస్తూరి, అమ్మాయి లంగా వేసుకోవడం మర్చిపోయిందా? మాస్తంత కాదే అనుకున్నావా తల్లి? మమ్మల్ని నిరుణ ఉంచొకరు రాక్షసి. యూ ఓల్డ్ బ్యాండికూట్. ఏమిటా తిడుతుంది? మాట్లాడే నీ అమ్మ కడుపు నీతో కాదా? నేను ముసిరి పందుకుంటే ఇంకొక క్షణం ఇంట్లో ఉండగల. రావు నెంబర్ రావు బహదూర్ గారు ఎన్నిసార్లు చెప్పాలి? ఎదుగుతారు పెట్టే అమ్మాయి అమ్మాయి ఏమ్మా టెలిగ్రామ్ వచ్చేసావు? అరే చూసారా ఈ నగలని ఏవి? దేశ రక్షణ నిధికి విరాళం ఇచ్చేశానమ్మా. ఏమిటి నగలన్నీ విరాళం ఇచ్చావా? అవునన్నా, అక్కడున్న వాళ్ళందరిలో ఎక్కువ నగలిచ్చింది నేనే. అఘోరించినట్టుంది. ఎప్పుడో ఇది ఇంత పని చేస్తున్నా నాకు అనుమానంగానే ఉంది. పిల్లల్ని అక్కడ ఉంచొద్దు ముర్రో అంటే నా మాట విన్నావా? చదువు అని తీసుకెళ్లి మీ అన్నయ్య గారి ఇంట్లో పెట్టావు. ఆయన పైత్యం అంతా దీనికి ఎక్కించాడు. అదేమిటన్నా, దేశ రక్షణ నిధికి విరాళం ఇస్తే తప్ప? తప్పులేదు, ఇవ్వచ్చు. కానీ దానికి ఒక పద్ధతి అంటూ లేదు. నేను ఇచ్చాను విరాళం. నేను ఎలా ఇచ్చాను? ముఖ్యమంత్రి గారికి చెక్కు స్వయంగా అందిస్తూ వెంట ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఫోటో తీయించాను. మర్నాటికల్లా ఆ ఫోటో అన్ని పత్రికల్లోనూ వేయించాను. అలా ఏది చేసినా దానికి ఒక ప్రయోజనం ఉండాలి. అంతేగాని నగలని తీసుకెళ్లి గంగలో బారేస్తావా? పోనన్నా, నా ఇష్టం. ఏమే, ఇది అక్కడ ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. చదివిన చదువు చాలు. ఈ ఏడుతో చదువు మానిపించి ఇక్కడ ఉంచేసే. ఏమోనండి, పుట్టిల్లంటే నాకంత మమకారం. మా నాన్న మరీ చెప్పిపోయాడు, పుట్టిల్లు దూరం చేసుకోకు, ప్రతి తరంలోనూ పుట్టింటి నుంచి ఒక పిల్లని తెచ్చుకున్నావు, ఒక పిల్లని చుట్టాలుగా నిలబెట్టుకోమని చేతిలో చేయించుకుని మరీ పోయాడు. పోనీ వాళ్ళ పిల్లనైనా చేసుకుందాం అంటే అదిగో ఆ మాటే అనొద్దంటున్నాను. లక్షలు ఇస్తామని వాకిట్లోకి వచ్చే సంబంధాలు వదులుకొని మన అబ్బాయికి ఆ పిల్లని చేస్తావా? అసలు వాళ్ళంతస్తు ఏమిటి, మనంతస్తు ఏమిటి? వాళ్ళకేమండి, ఈనాడు మీరు లక్షలు సంపాదించి ఉండొచ్చు, కానీ దేశంలో మా అన్నయ్యకు ఉండే గౌరవం మర్యాద మీరు తలకింద తపస్సు చేసిన రావు. నోరు మూసుకోవే. ఈ రోజుల్లో డబ్బు లేనివాడు దమ్మిడి కొరగాడు. అయినా మీ అన్నయ్య ఏం కట్నం ఇవ్వగలడు? గోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి మన అబ్బాయిని అమెరికాకు పంపించింది కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికే. పోనేనండి, పెళ్లి మాట దేవుడెరు. ఈ కబురు విని మా అన్నయ్య ఏమైపోయాడు ఒక్కసారి పలకండి. నేనా? నాకెక్కడ తీరుకుంది. నువ్వు వెళ్ళరా. నేను వస్తానమ్మా. నువ్వెందుకే? నా ఇష్టం. దండలేవండి. ఏమయ్యా, మీ అమ్మాయిని తీసుకురాలి. రమ్మన్నాను, సిగ్గుపడింది. వచ్చి ఉంటే ఓ దండేసి ఉండేదిగా. ఏమిటండి మీరు మరిని పెళ్లి కాకముందు దండలేమిటి? ఓ అవునవును. సరే రండి రండి. కమన్ పదండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. అడుగు మన బాబు. అవునవును, దొరబాబులో ఉన్నాడు. అన్నయ్య. థ్యాంక్ యూ. ప్రక్కన దొరసాని ఎవరు? ఎవరో కో ప్యాసింజర్. ఆ దొరసాని అబ్బాయి వెంటే వస్తూ ఉందే. ఇండియాకు దారి తెలియక అబ్బాయి వచ్చి ఉంటుంది. ఓహో. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సిస్టర్. అరే అన్ని నా ఒకడికే వేస్తున్నారే, ఆవిడ కూడా వెయ్యండి. ఫాదర్, మీట్ మై వైఫ్ లిల్లీ. అమ్మా, నా పెళ్ళాం, నీ కోడలే దండి. లిల్లీ, దిస్ ఇస్ మై ఫాదర్, దిస్ ఇస్ మై మమ్మీ, దిస్ ఇస్ మై సిస్టర్. నీకు మామయ్య అత్తయ్య. అరే ఏమిటి అలా పడ్డాడు? అదేం లేదులే, ఆయన మూర్ఛల రోగం. ఆ గదిలోకి తీసుకెళ్లి మొహం నీళ్ళు కొట్టండి. హౌ ఆర్ యు ఫాదర్? మమ్మీ హౌ ఆర్ యు? సిస్టర్ హౌ డు యు డు? బాగానే ఉన్నావురా. ఇంటికి పద, ఇంటికి పద, నీ పని చెబుతాను. బోల్డంత ఆస్తి, ఒక్కతే కూతురు, హార్డ్ క్యాష్ 5 లక్షల బేరం జడగొట్టావు కదరా. బోడి 5 లక్షలు, 5 కోట్ల బేరం తెచ్చానుగా. 5 కోట్ల? నీ కోడలు ఎవరనుకున్నావు ఫాదర్? ఎవరు? అమెరికాలో ఒక కోటీశ్వరుడు కూతురు. మరి ఆ మాట చెప్పలేదేనరా? అన్ని ఒకేసారి చెప్తే నీ గుండెలు టక్ అని ఎక్కడ అయిపోతాయనని స్లోగా ఒకటి చెప్తున్నాను. మా మామగారికి 2 విమానాలు ఉన్నాయి. 2 విమానాలే? సొంతం బ్రహ్మాండమైన బిజినెస్. ఏం బిజినెస్ రా? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, దేశాలకు బంగారం దొంగ రవాణా, కోట్ల మీద వ్యాపారం. అలాగా? ఆయన పేరేమిట్రా? ఏమో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతుంటాడు. అసలు పేరేమిటో అంతుపడ్డం లేదు. నెమ్మదిగా లిల్లీని అడిగి తెలుసుకోరా. బెస్ట్ ఐడియా నాన్న. అమ్మాయితో పాటు మీ మామగారిని కూడా తీసుకురాలేపోయావట. మన ఇల్లు అక్కడి చూసి వెళ్ళేవారు. వేశానమ్మా ప్లాను, కానీ తీరుబడలేదన్నాడు. ఒకసారి మీ అమ్మా నాన్నను అమెరికా తీసుకురా, వాళ్ళ మీద నాకు గట్టి నమ్మకం కలిగితే వ్యాపారంలో చిన్న వాటా ఇస్తాను అన్నాడు. అయితే ఓ పని చేయి, మీ అమ్మాయి బెంగ పెట్టుకుంది, ఒక్కసారి చూచి వెళ్ళండి అని వెంటనే కేబుల్ పంపించు. ఆయన వచ్చిన తర్వాత మిగతా సంగతులను నేను చూసుకుంటా. ఓకే. ఇంతకీ అమ్మాయి నీకు ఎక్కడ తగిలిందిరా? ఒకనాడు ఇంటర్నేషనల్ క్లబ్ లో పార్టీకి వెళ్ళాను.
అక్కడ నాకు అంతకంటే వేరే పనే ఉంది. సర్లే, తర్వాత? ఆ పార్టీలో ఆ అమ్మాయి నన్ను చూసింది. నాలో ఏం కనిపెట్టిందో ఏమో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకటే గోల. ఎవర్రా? నన్ను చేసుకుంటానని, లేదా బావిలో దూకి చేస్తానని. అమెరికాలో కూడా బావులు ఉంటాయన్నమాట. లేకపోతే ఏమే తవ్వించుకుంటారు, వాళ్ళకే కోటీశ్వరులు. ఆ అమ్మాయికి మన భాష తెలుసా? కొద్దిగా వచ్చు నాన్న, నేనే నేర్పాను. ముందు తెలుగులో తిట్టు నేర్పా. అమ్మా పొరపాటు తిట్టావు కనుక్కుంటుంది. అమ్మాయి కస్తూరి, భోజనాలు వడ్డించేశాను, వదిన తీసుకురా అమ్మా, త్వరగా. Come, let's go for lunch. ఓకే. మమ్మీ నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవే. అవునవును, జుత్తు కత్తిరించుకొని గౌన్ వేసుకోమను, జనం చూడలేకపోతారు. చాలే ఊరుకుతురు. అదేమిటే కస్తూరి, అమ్మాయి లంగా వేసుకోవడం మర్చిపోయిందా? నీ మొహం నీకేం తెలిసే, ఈ రోజుల్లో ఫ్యాషన్ అదే. పెద్ద కోటీశ్వరుడు కూతురాయా? Namaskaram, Ataya. Namaskaram, Mamaya. చంపావు కదే నా తల్లి. నో డార్లింగ్, యు ఆర్ మిస్టేకెన్. హీజ్ మామయ్య, షీజ్ అత్తయ్య. Oh, sorry, Mamaya. Sorry, Ataya. సిరా కర్మ, కోడల మెళ్ళలో మంగళసూత్రం లేదు. Mangalasutram. What is it, Babu? గోల్డ్ చైన్, బ్లాక్ బీడ్స్. Oh, here it is. అయ్యో, మెళ్ళ వేసుకోవే తల్లి. అలాగే. ఇప్పుడైనా నువ్వు చెప్పు, లేకపోతే యువకలే ఏమండి బాను కొడతారు ఎందుకండి? అసలు మోసం అవుతాయి నంగనచ్చి మాట్లాడతావా అడ్డగాడిగా? What's Babu? What is meant by Adagada? అదే ఏం లేదు, నువ్వు గుడ్ గర్ల్ అని అంటుంది. No, I don't believe it. She's angry. She must be talking some nonsense. నాన్ సెన్స్ ఏమి కాదే, సెన్సే. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడని, విమానాలున్నాయని, బంగారు బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నాడని మమ్మల్ని మోసం చేస్తావా? No, I never said that. Ne chapledu. మాకు చెప్పకపోతే మా బాబుకు చెప్తాం. ఆ పిచ్చాన్ని బుట్టలో వేసుకుని మా ఆస్తంతా కాదే అనుకున్నావా తల్లి? మమ్మల్ని నిరుణ ఉంచొకదే రాక్షసి. You old bandicoot. ఏమిటా తిడుతుంది? మాట్లాడే మీరని చెప్పండి. నిన్ను ముసలి పంది కుక్కుంటుంది. ఓసి నీ అమ్మ కడుపు నీతో కాదా? నేను ముసిరి పందుకోకుంటే ఇంకొక క్షణం ఇంట్లో ఉండగల. మర్యాదగా వచ్చిందని పో, లేకపోతే మెడబెట్టి గంటిస్తాను. Get out. Old man, hold your tongue. Babu, we shouldn't go. This is our house. ఇది మన ఇల్లు. ఏమిటేంటి ఇది నీ ఇల్లా? ఒరే అంట్ల వెళ్ళవా, ఇప్పుడైనా అర్థం చేసుకోరా, ఇది నీ అందం చూసి కదరా వచ్చింది, మన ఆస్తి కోసం. Yes, ఆస్తి కోసమే. He is my husband, your son. నీ ఆస్తిలో మాకు షేర్ ఉంది. We demand our share. ఏమిటి? ఆస్తిలో వాటా కావాలి? ఇది నా స్వార్జితం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. నీ దిక్కులతో చెప్పుకోపో. What do you say, Babu? మాట్లాడవే. Are you not ashamed? ఏమిట్రా అంటుంది? నీకు సిగ్గు లేదా అంటుంది. నాకా? నీకదే నాకు. నీకు నిజంగానే సిగ్గులేదురా, లేకపోతే ఇంత మోసం చేసి ఏ మొహం పెట్టుకుని ఇంట్లో ఉంటావరా? పో ఇంటికి. I hate these money-minded people. Come on, Babu, let's go. Yes. ఒరే, నువ్వెక్కడికి రా? డార్లింగ్, రమ్మంటున్నా. Come on. రాస్కల్, ఇదెట్లా నువ్వు చేసే పని? ఏమండి ఏమండి? నాన్న, దౌర్జన్యానికి దిగావా? సత్యాగ్రహం తీవ్ర రూపం దాలుస్తుంది. ఏం చేస్తావురా? ఇదిగో డబ్బా, ఇందులో ఏముందో తెలుసా? పెట్రోల్. పెట్రోల్ ఎందుకు నా పిచ్చినాయన? ఆత్మాహుతి. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాను. నీకెందుకు ఆ శ్రమ? ఆ పని నేనే చేస్తానుండు. చూసావటే నీళ్లు. వీడి మొహానికి అంత ధైర్యం కూడాను. ఏమిటండి అల్లరి? ఇప్పటికైంది చాలు. తండ్రి కొడుకులా తగులు ఆడుతున్నారంటే మన అమ్మాయికి పెళ్ళవద్దు. నా మాట విని తృణమో పనుబడి మొహాన్ని మారేయండి. ఏమిటి? తృణమ పడవనా? అదంతా కుదరదు. హాఫ్ షేర్ అంటే సగం వాటా. ప్లేటర్ను పిలిపించి నీ వాటా నీకు రాసేస్తాను, లోపలికి పద. ఆ ప్లేడర్లు నువ్వు కలిసి ఏదో లిటికేషన్ పెట్టి నన్ను ఎత్తున చేయబెడతారు. మరి ఎవరో ఒకరు మధ్యవర్తి ఉండాలి కదరా. నీకు ఎవరు కావాలో చెప్పు. మాధవరావు మామయ్య. అవునండి, మా అన్నయ్య అయితే అల్లరి కాకుండా గుట్టు చప్పుడుగా జరిగిపోతుంది. సరేనండి? సరే. నిజమేనా? నిజమే. అయితే లోపలికి పదండి. చేయండి చేయండి. మీరంతా త్యాగమూర్తులు కాదు. తండ్రి కొడుకు దేశానికి సేవ చేస్తుంటే కూతురు ఆవిటివాడి సేవ చేసి తన జన్మ సార్థకం చేసుకుంటుంది. అత్తయ్య, నా మీదెందుకమ్మా ఎగిరి పడతావు? అనుభవించేదానో నువ్వు, ఆయన నాకెందుకు? ఏదో రక్త సంబంధం కలదాని కాబట్టి నోరు ఊరుకోక వాగాను. మీ ఇష్టం వచ్చేది చేసుకోండి. సుజాతను పెళ్లి కూతుర్ను చేస్తున్నాం. పేరెంట్ అనికిరండమ్మా. నా ఒంట్లో బాగాలేదు, రాలేనమ్మా. అదేంటమ్మా, ఇంటికి పెద్దవారు, మీరు రాకపోతే ఎలా? వచ్చే ఓపిక లేదు. పోనీ అమ్మాయినైనా పంపించండి. వెళ్ళొస్తామమ్మా. ఏమండి? ఎందుకు ఏడుస్తావు?
జైలుకి వెళ్ళాలని నా జాతకంలోనే రాసింది. తెలుగు